అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 నెలలు అయిపోయింది. ద్వితీయార్థంలో ఉన్నాం మనము. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్లసెస్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందంటారు? ఆంగ్ల సంవత్సరము అంటే సుమారుగా మనకు జనవరి నుండి ప్రారంభము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఈ జూన్ 2వ తారీఖు మనకు ఏమిటి, సుమారుగా కూడా 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలలు అంటే మరొక 6 నెలలలో మరి జరగబోయేటువంటి పరిణామాలు కానీ, పరిస్థితులు కానీ, ఈ గడిచిన 6 నెలలలో బంగారం రేటు పెరుగుతుందని కానీ, కొంచెం గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తాయని కానీ తప్పకుండా మనము డిసెంబర్ నెలలోనే చెప్పడం జరిగింది. 100% వెళ్ళి చెక్ చేయొచ్చును. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయినా పెట్టండి. సో ఇంకా ఈ రాబోయే 6 నెలలలో భూకంపాలు, ఇంకా అదేవిధంగా కొంతమేర బంగారానికి సంబంధించినటువంటి ధరలు తగ్గుముఖం పట్టడాలు, సిల్వర్ రేటు తగ్గుముఖం పట్టడాలు, అదేవిధంగా స్టాక్ మార్కెట్ చాలా అంటే చాలా అద్భుతంగా పైకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మిథున రాశి అనగానే డబల్ మైండ్ సెట్, అంటే ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 వర్క్స్ చేయాలి అని అనుకునేటువంటి ఆలోచనలలో ఉండేటువంటి వారు మిథున రాశి వారు. సుమారుగా 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు వరకు 2023 కొంతమేర వాహన ప్రమాదాలు, స్థాన చలనాలు, ప్రదేశంలో మార్పులు చేర్పులు, వివాహం జరిగి గొడవలు అయిపోయిన సందర్భాలు, భారీ ఎత్తున ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఎన్నెన్నో కూడా వీరి జీవితంలో అవకతవకలు ఎన్నడూ చూడని లాసులు, బ్యాడ్ ఈవెంట్స్ వీరు చూసున్నారు మిథున రాశి వారు. సో ఇక 2025లో వెయిట్ పెరగడం కానీ, వివాహం కాని వారికి వివాహం జరగడం కానివ్వండి, లేదా ఏమైనా కొంత పార్ట్నర్స్ దొరకడం కానివ్వండి, ఇల్లీగల్ అఫైర్స్ వైపు వెళ్ళడం కావచ్చును, లేదా కొత్త అవకాశాలు రావడం కానివ్వండి, భారీ ఎత్తున ఆరోగ్య సమస్యలు రావడం కానివ్వండి, చెస్ట్ రిలేటెడ్ ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకు. మరి ఈ 6 నెలలలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 6 నెలలు గడిచినటువంటి సందర్భాలలో చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. వీరి గ్రహస్థితి సరిగ్గా లేదు. గొడవలు కానివ్వండి, భార్యాభర్తలలో కొంతమేర అనుమానం కావచ్చును, పనిచేసే చోట వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉండడం కానివ్వండి, కొంత వీసా రిలేటెడో లేదా హెచ్ఆర్ రిలేటెడో, కొంతమేర H1 వీసా రిలేటెడో, కొంతమేర ఇబ్బందులు లైక్ ఏదైనా కావచ్చును. గ్రహస్థితి మాత్రం బాగా లేదు, చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారు. మరిక రాబోయే 6 నెలలలో గురువు 2వ భావానికి, శనైశ్వరుడు 10వ భావంలో, రాహు 9వ భావంలో, కేతు 3వ భావంలో ఉండడం ద్వారా భారీ ఆదాయం మాత్రం చూస్తున్నారు. ఈ రాబోయే 6 నెలలలో ఏం డౌట్ లేదు, 2.5 సంవత్సరాలు నేను రాసిస్తా, ఖచ్చితంగా నేను రాసిస్తా. ఇది గుర్తుంచుకోండి. మీకు చాలా అద్భుతంగా ఉంది. అయితే మీ వ్యవహారిక నామమో జన్మనామమో ఒకవేళ కా, కి, కు, కే, కో పేర్లతో మొదలైతే సంతోషం. అట్లా కాదు, రమేష్ అనో, రామనో, సంగీతనో, మహేష్ అనో ఉంటే మాత్రం 6 మీకు. దానికి నేనేం చేశాను, బాగుండదు. ఇది వ్యవహారిక నామం వేరే ఉన్నది, జన్మనామం వేరే ఉన్నది కదా, ఇబ్బందులు ఎదురైతాయి. గురువు 2వ భావంలో ఉండడం ద్వారా భారీ ఎత్తున ఆదాయం ఉంటుంది, భారీ ఎత్తున పెట్టుబడి ఉంటుంది. ఈ భారీ ఎత్తున పెట్టుబడి, భారీ ఎత్తున ఆదాయం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సేవింగ్స్ పెరుగుతున్నాయి, కొత్త ఆదాయ మార్గాలు రాబోతున్నాయి, ఫ్యామిలీ వెల్త్ బాగుంటుంది. ఈ కాలం సంపాదన పీక్ స్టేజ్లో ఉండబోతున్నది రాబోయే 6 నెలలలో మిథున రాశి వారికి. అదేవిధంగా ప్రమోషన్స్, అవకాశాలు, పెద్ద బాధ్యతలు, స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ స్థిరపడేటువంటిది. సో కష్టానికి పెద్ద ఫలితం రాబోతూ ఉన్నది. ఎవరైతే పెద్ద ఫలితాలు పొందాలి అని అనుకుంటారో, పెద్ద ఎత్తున భారీ విజయం సాధించాలి అని అనుకుంటారో
వారికే శనైశ్వరునికి సంబంధించినటువంటి కర్మ ఫలితం కష్టాలను పెడుతూ ఉంటాడు. ఎవరినైతే శనైశ్వరుడు కష్టాలను పెట్టాడో వారు పెద్ద స్థాయిలో ఒక గొప్ప విజయం పొందబోతున్నారని అర్థం చేసుకోవాల్సింది. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ చదువులు, లాంగ్ ట్రావెల్స్, అదృష్టం పెరగబోతూ ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. అదేవిధంగా సెప్టెంబర్ తర్వాత ఇంకా విదేశీ యోగం బలంగా ఉండబోతున్నది ఈ ఆగస్టు సెప్టెంబర్ తర్వాత. ఇక కేతు యొక్క ప్రభావం ద్వారా సోషల్ మీడియాకు కొంత దూరంగా ఉండండి, జాగ్రత్త, తక్కువ మాట్లాడడం మంచిది. అదేవిధంగా ఇంట్రోవల్ ఫీలింగ్ అనేటువంటిది అంతర్గత మార్పులు చేర్పులు చెందితేనే బాగుంటుంది. కొంతమేర ఆధ్యాత్మిక ధోరణి, ఆధ్యాత్మికంగా ఉండాలి. జపం కానీ సాధన కానీ ఏదైనా దేవాలయంలో సేవ చేసుకోవడం కానీ ఉంటే బాగుంటుంది. పెళ్లి యోగం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు, ఫ్యామిలీలో మరొకరి సంపాదన పెరగబోతూ ఉన్నది. అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి కూడా పెరగబోతూ ఉన్నది. రెస్ట్ అనేటువంటిది అవసరం, నిద్ర జాగ్రత్తలు కూడా అవసరం. మరి రాబోయే రోజులలో మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి కొంతమేర భారీ సంపాదన ఉండబోతున్నది. కెరీర్ గ్రోత్, విదేశీ యోగము, పెళ్లి యోగాలు, సంపాదన పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహము, కెరీర్లో మంచి గ్రోత్, విదేశ అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు. ఇన్ని జరగబోతున్నాయి కదా అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏదీ జరగదు. కనుక రెస్ట్ అనేటువంటిది అవసరము. వర్క్ మైండ్ సెట్గా ఉంటే మీ హెల్త్ మీద ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మొన్న మా తోటి బ్రాహ్మణుడు గత కార్యక్రమాల నిమిత్తము గుంటూరులో ఉంటారు వారు. గత కార్యక్రమం నిమిత్తము పనులు అని చెప్పి చాలా అసలు నిద్ర లేకుండా తిరిగాడు. స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఎంత బాధ అంటే తట్టుకోలేనంత బాధ ఏర్పడింది. కనుక డబ్బు అనేటువంటిది వస్తుంది పోతుంది. మన శరీరం అవసరము. ముందుగా శరీరాన్ని చాలా ఆరోగ్యంగా కాపాడుకోవడము అనేటువంటిది ఎంతో అవసరము. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశ నాతులను మనం 1-2 సార్లు చెక్ చేసుకొని తప్పకుండా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి జప సాధన కానివ్వచ్చును, లేదా ఏమైనా కొంతమేర లైక్ హోమం కానివ్వండి, దానం కానివ్వండి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి, నన్ను కలవండి. మీ జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశాన్ని మీరు కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఒక జాతకం అంటే జాతకమే అని కాదు, మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తా. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మరి గురుగారు ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు ఈ మిథున రాశి వారికి? మిథున రాశి వారికి గణపతి ఆరాధన, గణపతికి గరకను సమర్పించడము, అదేవిధంగా శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి ఒక పర్ఫ్యూమ్ కొనివ్వడం కానివ్వండి, లేదా ఒక లోటస్ పుష్పాన్ని ఇవ్వడం కావచ్చును, పచ్చకర్పూరాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు మొత్తం మీద 2026లో సెకండ్ హాఫ్ లో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.